హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో ఎవరైతే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి. ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సిన ఆబ్జెక్ట్స్ టైలరింగ్ నేర్చుకోవడంలో ఒక సిజర్ ఉండాలండి. తర్వాత ఒక బుక్ ప్రిఫర్ చేసుకోండి. ఏదైనా మర్చిపోతే రాసుకోవడానికి మనకి గుర్తుండదండి తర్వాత నేర్చుకునేటప్పుడు. అందుకనే రాసుకున్నారంటే ప్రతిదీ మనకు గుర్తొస్తుంది బుక్ చూసినప్పుడు. అలాగే చాక్స్ ఉండాలండి, టైలరింగ్ చాక్స్ ఉండాలి. టైలరింగ్ చాక్స్, పిన్స్ ఉండాలి. ఫ్యాబ్రిక్ జారిపోకుండా పెట్టుకోవడానికి పిన్స్ ఉండాలి. ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయి స్టిచ్చింగ్లో. పిన్స్ పెట్టుకున్నారంటే ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది. తర్వాత టేప్ ఉండాలి. టేప్ చూస్తున్నారు కదా, ఇంచెస్ ఉన్న టేప్ ఉండాలి. మనం ప్రతిదీ ఇంచెస్లోనే కొలుస్తాం కాబట్టి ఇంచెస్ ఉన్న టేప్ ఉండాలి. పాతది ఏవైనా సరే, లుంగీలు కానీ, నైటీలు కానీ, సారీస్ కానీ, ఏవైనా పాత ఫ్యాబ్రిక్, కొత్తదైతే పాడైపోతుంది కదండి, పాత ఫ్యాబ్రిక్ ఉండాలి. అది కూడా కాటన్దే ఉండాలండి. మామూలుగా వేరే క్లాత్ అయితే జారిపోతూ ఉంటుంది, కుట్టలేం. కాటన్ అయితేనే బెస్ట్. కాటన్ ఫ్యాబ్రిక్, పాత ఫ్యాబ్రిక్స్ ఉండాలి. ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ మీద మిషన్ నేర్చుకునే వాళ్ళకి కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. అవి ఎలా గీయాలో చూద్దాం. ముఖ్యంగా ముందు స్ట్రైట్ లైన్స్ గీయడం ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ లైన్స్ వంక టింకర్ రాకుండా స్ట్రైట్గా ఉండాలి. దీనికి మనం స్కేల్ అయినా వాడచ్చు, కానీ స్కేల్ వాడారంటే దాని మీదే డిపెండ్ అయిపోతాం. స్కేల్ లేదంటే ప్రతి చిన్న లైన్ గీయడానికి కూడా స్కేల్ అనేది తెచ్చుకోలేం కదండి. అందుకని అలా యూస్ చేస్తే టైం కూడా మనకి చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి నిదానంగా చేత్తోనే ప్రాక్టీస్ చేసుకోండి. చేత్తో ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకుంటే తర్వాత కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. దేనికైనా ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వకూడదండి. చేత్తోనే నేర్చుకునేటప్పుడు. స్ట్రైట్ లైన్స్ తర్వాత యూ షేప్స్ చాలా ముఖ్యమైనవి. యూ షేప్స్ వల్ల మనం టైలరింగ్లో బ్లౌజ్ కుట్టేటప్పుడు యూ షేప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. యూ షేప్స్ నెక్ తిప్పడానికైనా, హ్యాండ్స్ మోడల్ తీయడానికైనా, దేనికైనా యూ షేప్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి నిదానంగా యూ షేప్స్ డ్రా చేయడం నేర్చుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్కి యూ షేప్ అండి, నెక్ తిప్పడం. ఇది కూడా మనకి యూ షేప్లోనే ఉంటుంది. రౌండ్ నెక్ తీస్తాం, యూ షేప్ తీస్తాం కదా, అలాగా యూ షేప్ కూడా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. కుట్టేటప్పుడు యూ షేప్ వచ్చిందంటే ఇంకందులో మనం ఏ మోడల్ అయినా కుట్టగలమండి. కాబట్టి యూ షేప్ అనేది గీయడం ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి మనం ఆబ్జెక్ట్ని కూడా వాడచ్చు, కానీ చేత్తోనే నేర్చుకోండి. సర్కిల్కి మాత్రం బిగినర్స్కి సర్కిల్ రౌండ్గా రాదు కదండి. అందుకని ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని, మన అందరి ఇంటి దగ్గర ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, తీసుకొని సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఈ షేప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్, యూ షేప్స్, నెక్, సర్కిల్. తర్వాత ముఖ్యమైనవి వీ షేప్స్ అండి. ఈ వీ షేప్స్ కూడా నిదానంగా డ్రా చేసుకోండి. ఈ వీ షేప్స్ అనేవి కట్ వర్క్ ట్రెండ్ నడుస్తుంది కదండి, అలాంటి కట్ వర్క్స్ కుట్టాలన్నా, నెక్ ఏదైనా మోడల్ పెట్టాలన్నా కూడా ఈ వీ షేప్సే మనకి ఉపయోగపడతాయి. వీ షేప్స్ని గీయడం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ షేప్స్ అన్నీ మనకు వస్తేనే బ్లౌజ్ మనం మొదలు పెట్టగలమండి. షేప్స్ రావడం, డయాగ్రామ్స్ వేయటము, ఈ డ్రా చేసుకోవటము, కుట్టటము, ఇవన్నీ వస్తేనే మనకి బ్లౌజ్ స్టార్ట్ చేయగలం. ఇవన్నిటి మీదే మనకి బ్లౌజ్ ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్స్ తీయడం కూడా ప్రాక్టీస్ చేయాలండి. ఇవి ఒక లీఫ్ షేప్లో ఉంటాయి, చూస్తున్నారు కదా. హ్యాండ్ కర్వ్ తీయడం, ఈ కర్వ్లు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి. ప్రాక్టీస్ నుండే వస్తాయి. కర్వ్లు గీయడం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. కర్వ్స్, సర్కిల్, స్ట్రైట్ లైన్స్, వీ షేప్స్, యూ షేప్స్, ఇవన్నీ గీయటం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇది కేవలం బిగినర్స్ కోసమండి. తరువాత కుట్టడం ఎలాగో చూద్దాం. కుట్టడానికి ముందు మనకి ఏది కుట్టాలన్నా స్టార్టింగ్ పాయింట్లోనే నుంచే స్టార్ట్ చేయాలండి. చూస్తున్నారు కదా, నిదానంగా. పాదం అంటే మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. పాదాన్ని పైకి పెట్టి నిదానంగా కుట్టడం ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్గా రావాలండి. స్టార్టింగ్లో కుట్టేటప్పుడు బిగినర్స్కి మెయిన్ వంకర్లు రావటము జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ముందే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని దాని మీద స్ట్రైట్ లైన్ కుట్టడం ప్రాక్టీస్ చేయాలండి. వీడియోలో చూపించినట్టు నిదానంగా కుట్టుకోండి. ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ని లాగమాకండి. లాగారంటే మనకి దారం పట్టేయటం జరుగుతుంది. కింద దారం పట్టేసిందంటే ఇంకా అది తీసి పెట్టడం మనకి చాలా పెద్ద పని అండి. బిగినర్స్కి మెయిన్
ఆ నీడిల్ కూడా కొన్నిసార్లు పట్టేస్తుందండి, దారం పట్టేసి నీడిల్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత నిదానంగా పక్కకు లాగి థ్రెడ్ని మనం కట్ చేసేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి. చూస్తున్నారు కదా ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే స్టార్టింగ్ పెన్సిల్తో చూపిస్తున్నాను చూసారా, స్టార్టింగ్ పాయింట్ దగ్గర అక్కడే మనం నీడిల్ దింపాలండి. నీడిల్ దింపుకుంటూ పాదం స్లోగా పైకెత్తుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ మనం ఫ్యాబ్రిక్ని లాక్కూడదు, అదే వెళ్తుంది, మనం దాన్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. మనం ఫ్యాబ్రిక్ని లాగేసి టైట్గా పట్టుకొని ఆ రకంగా కుట్టకూడదండి. నిదానంగా ఫ్యాబ్రిక్ని మనం పక్కకు జరుపుకోవాలి. దారం పట్టేస్తూ ఉంటుందండి, చూసుకుంటా జాగ్రత్తగా కుట్టుకురండి. తర్వాత యూ షేప్స్, స్ట్రైట్ లైన్స్ చూసారు కదండి ఎలా కుట్టామో. ఇప్పుడు యూ షేప్స్ చూద్దాం. యూ షేప్స్కి కూడా స్టార్టింగ్ పాయింట్లోనే నీడిల్ అనేది మనం దింపాలండి. స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ దింపుకొని ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ లైన్ మనం స్ట్రైట్గా కుట్టుకొచ్చేసాం, కానీ యూ షేప్స్కి అలా కాదండి, ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవడం రావాలి. ఫ్యాబ్రిక్ని తిప్పుకుంటూ, మనకి క్లాత్ జరగకూడదండి, ఫ్యాబ్రిక్ని తిప్పుకుంటూ నీడిల్ దింపుకుంటూ, నీడిల్ మన క్లాత్లోనే ఉండాలి, ఫ్యాబ్రిక్ మాత్రం తిప్పాలండి. హ్యాండ్స్తోని జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టండి. మనం డయాగ్రామ్స్ డ్రా చేసుకున్నప్పుడు కూడా ఒక హ్యాండ్తో మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం కదండి, ఇంకో హ్యాండ్ అనేది మన ఫ్యాబ్రిక్ పైనే ఉండాలి. ఫ్యాబ్రిక్ని ఉంచుతూ జాగ్రత్తగా డయాగ్రామ్స్ డ్రా చేసి దాని మీదే నిదానంగా కుట్టడం ప్రాక్టీస్ చేయండి. నిదానంగా మనకి ఎక్కడైతే ఇలా వంపులు తిరుగుతున్నాయో, ఎక్కడైతే మనకి కర్వ్స్ వస్తున్నాయో అక్కడ మాత్రం మనం నీడిల్ని కిందకి పెట్టుకొని జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ చూసారా, చూపిస్తున్నాను చూడండి, అలాగా ఫ్యాబ్రిక్ని లోపలే మనకి నీడిల్ ఉండాలి. ఫ్యాబ్రిక్ లోపల నీడిల్ పెట్టి మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ లోపల మనం నీడిల్ పెట్టకుండా క్లాత్ అడ్జస్ట్ చేస్తే కుట్టు రాదండి, డయాగ్రామ్ మీద రాదు, వంకరగా వస్తుంది. మనం ఎలా అనుకున్నామో అలా రాదనమాట. నీడిల్ అనేది అందులో పెట్టి నిదానంగా ఫ్యాబ్రిక్ తిప్పుతూ కుట్టుకుంటూ వచ్చారంటే మనకి నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది, అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. వంకర్లు పోతే ఫినిషింగ్ అనేది రాదండి, ఫినిషింగ్ బాగోదు, చూడడానికి బాగోదు, కుట్టడానికి కూడా బాగోదండి. తర్వాత నెక్ షేప్ చూద్దాం. నెక్ షేప్ నేను యూ పెట్టానండి, యూ షేప్, నెక్ షేప్ని యూ పెట్టాను కాబట్టి ఆ యూ షేప్లోని నెక్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇది కూడా స్టార్టింగ్ పాయింట్ నుండే మనం స్టార్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే అదే లైన్ మీద రావడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి అలా వస్తుంది, మీదేంటే బిగినర్స్ కాబట్టి మనకి కొంచెం క్లాత్ జరగటమని అలా మనం వేసుకున్న డయాగ్రామ్కి కొంచెం అటు ఇటు అవడం అని జరుగుతుందండి. అలా కాకుండా జాగ్రత్తగా కుట్టుకుంటారండి. ఇదైతే మనం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవడం మీద ఉంటుందండి, అంతా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకోవడం రావాలి, దాని మీదే ఉంటుంది. అది కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. తర్వాత వీ షేప్ చూద్దాం. వీ షేప్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, కొంచెం కష్టం కూడా. మన స్ట్రైట్ లైన్ అంటే కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది, కానీ వీ షేప్ అనేసరికి మనకి ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో, ఎక్కడ ఎడ్జెస్ ఉంటాయో అక్కడ మనం నీడిల్ని ఖచ్చితంగా దింపాలండి. నీడిల్ దింపే ఫ్యాబ్రిక్ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తాను చూడండి, ఇలా కుట్టుకుంటా రావటం, అక్కడ ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ నీడిల్ కిందకి దింపటం, ఫ్యాబ్రిక్ని తిప్పటం, ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలండి. వీ షేప్లో ఇలాగా ఈ కార్నర్ దగ్గర మనం ఎక్కడైతే డ్రా చేస్తామో కార్నర్ ఎక్కడ వస్తుందో అక్కడ నీడిల్ కిందకి పెట్టి దాని మీద నుండి మనం కుట్టొచ్చేలాగా కుట్టాలి. జాగ్రత్తగా ఏది ఇక్కడ క్లాత్ని లాక్కూడదండి, వీ షేప్స్ దగ్గర అస్సలు లాక్కూడదు. నిదానంగా తిప్పుకోవాలి మనం ఫ్యాబ్రిక్ని, తిప్పుకుంటూ నిదానంగా కుట్టుకోండి. స్లోగా కుట్టుకుంటారండి. ఫస్ట్ మనం ఎంత స్లోగా స్టార్ట్ చేస్తామో అలా ప్రాక్టీస్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుందండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోకూడదండి. స్పీడ్గా కుట్టేసాము అంటే అది మనకి సరిగ్గా రాదండి, ఫినిషింగ్ అనేది పోతుంది. మనం నేర్చుకునేటప్పుడే మంచి ఫినిషింగ్తో మంచి డయాగ్రామ్స్ గీసుకుంటూ జాగ్రత్తగా కుట్టడం నేర్చుకున్నారంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి మంచిగా వస్తుందండి, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా కుట్టుకుంటారండి నిదానంగా. ఎవరు అంత పర్ఫెక్ట్గా కుట్టలేరండి, ఎవరికి 100% ఎవరికి రాదు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వచ్చిన దాంట్లో మన 100% ఎఫెక్ట్స్ అనేవి పెట్టాలండి ఖచ్చితంగా, అప్పుడే వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, నిదానంగా కుట్టుకుంటారండి. నిదానంగా స్లోగా కుట్టండి, ఎక్కడ ఫ్యాబ్రిక్ని లాగొద్దు. ఫ్యాబ్రిక్ని లాగాము అంటే మాత్రం
అది ఖచ్చితంగా మనకి కింద పూసకుట్లా రావడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందండి. అక్కడ మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఎలాగ లాగాలి దీన్నని. అందుకని నిదానంగా కుట్టుకుంటారండి. చూసారు కదా, అలాగే ఇంకో వీ షేప్ని కూడా మనం కుడదాం. ఈ వీ షేప్స్ అనేవి ఎంతలా ప్రాక్టీస్ చేస్తే బ్లౌజ్ మనకి అంతలా తిప్పడం వస్తుందండి. చూస్తున్నారా, స్ట్రైట్ లైన్ కుట్టేటప్పుడు మనం ఏమి తిప్పం, జస్ట్ కుట్టుకుంటా వెళ్ళిపోతాం. యూ షేప్స్లో కూడా మనకి అంత రావు, జస్ట్ ఇలా అంత కరువుస్ ఏమీ రావు, చిన్న కరువు ఉంటుంది, దాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ వీ షేప్స్ మాత్రం తిప్పుకుంటూ కుట్టాలి కాబట్టి మనకి అడ్జస్ట్ చేయడం, ఎక్కడ మనం సూదాపాలి, ఎక్కడ మనం పాదం పైకి పెట్టాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుందండి. ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. కుట్టుకుంటారండి. తర్వాత మనం బ్లౌజ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు స్పీడ్గా కుట్టడం అవి తెలుస్తుందండి. మనకి ఎలా తిప్పాలి ఎలాగా అనేది మనకే తెలిసిపోతుంది, కుడుతూ ఉంటే తెలుస్తుందండి. చూసారా వీ షేప్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు కరోస్ అండి, హ్యాండ్కి మనం కరోస్ తిప్పడం. ఈ కరోస్ మనకి బాగా వస్తేనే డ్రా చేయటం కానీ కుట్టడం కానీ బాగా వస్తేనే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి. ముడతలు రావటం, ఉగ్గులు రావటం జరుగుతాయి. కొంతమందికి హ్యాండ్ వేసుకున్నప్పుడు పట్టేస్తాయండి, హ్యాండ్స్ పట్టేస్తాయి. అది కూడా మనకి కరోస్ వల్లేనండి. కరోస్ మనకి ఎంత బాగా తిప్పడము స్టిచ్ చేయడం కూడా మనం బాగా ప్రాక్టీస్ చేస్తాము, ఆ హ్యాండ్ మనం జాయిన్ చేసేటప్పుడు అంత బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, స్లోగా నిదానంగా కరోస్ కూడా మనం స్టార్టింగ్ పాయింట్లోనే స్టార్ట్ చేసుకోవాలి. నిదానంగా తిప్పుకుంటా కరోస్ కుట్టుకుంటారండి. అలా నిదానంగానే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు మనం నిదానంగానే చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ సర్కిల్ కరోస్ ఎలా తిప్పామో చూసారు కదా. అలాగే ఇప్పుడు సర్కిల్ చూద్దామండి. సర్కిల్ మీద ప్రాక్టీస్ చేయడం, సర్కిల్ అంత తొందరగా సర్కిల్ మీదే కుట్టడం అనేది రాదు, కొంచెం వంకర్లు వస్తుందండి. ఎవరికైనా వంకర్లు వస్తాయి. కాబట్టి ఫ్యాబ్రిక్ కంటే కూడా సర్కిల్ మనం కుట్టడానికి ఏదైనా ఒక చార్ట్ మీద మనం సర్కిల్ డయాగ్రామ్ వేసుకొని దానికి దారం తీసేసి ఓన్లీ నీడిల్తో ప్రాక్టీస్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అండి. మనం క్లాత్ కన్నా కూడా కుట్లు వేయడానికి చార్ట్స్ మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఫస్ట్ చార్ట్ మీద ప్రాక్టీస్ చేయండి, అలా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్. తర్వాత ఫ్యాబ్రిక్ మీద పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. సర్కిల్ని కూడా నిదానంగా పాదం పైకెత్తుతూ క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ నిదానంగా తిప్పుకుంటూ కుట్టాలండి సర్కిల్. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఉగ్గు రాకూడదండి. ఫ్యాబ్రిక్ని మనం కొంచెం ఉగ్గు రాకుండా అడ్జస్ట్ చేసుకోవాలి, అలా అని లాగకూడదు. చూసారు కదా, స్ట్రైట్ లైన్స్, కర్వ్స్, వీ షేప్స్, సర్కిల్స్, ఈ హ్యాండ్ కర్వ్స్ ఇవన్నీ వస్తేనే మనకి బ్లౌజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.